కొత్త టీంపై కసరత్తు. కేబినెట్లో 50 మందికి పైగా ఛాన్స్. నడ్డా నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ. పలువురు పాత మంత్రులకు ఉద్వాసన. నిర్మలా సీతారామన్ కూడా అనుమానమేనట. ఇక ఈ నిర్మలా సీతారామన్ కూడా బయట పెడుతున్నారు, పక్కగా పెడుతున్నారు. ఏమని కూడా బీజేపీ పార్టీకి చాలా ఆగం చేసింది ఏమో అసలు నిజంగా చెప్పాలంటే. ఏమైనా పక్కగా పెట్టడే మంచిది. మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్యం మినపా ఇతర శాఖలు కేటాయింపు. మీరు ఈయనంటే ఎట్ట కుదురుతుంది, వాళ్ళు అడిగితే ఇవ్వాల్సిందే. ఇవాళ పరిస్థితి అట్లే ఉన్నది. మహిళా కోటాలుగా డీకే అరుణ, పురంధేశ్వరి, పరిశీలనలో కిషన్ రెడ్డి, సంజయ్, ఈటల. ఎల్లుండి ప్రధానిగా మోదీ ప్రమాణం చేయబోతా ఉందట. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ఒక మంత్రి పదవా లేదా 2 మంత్రి పదవులు అనేది కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ వీళ్ళ పేర్లు కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇక మరి మహిళా మంత్రికి సంబంధించి కూడా తెలంగాణ నుంచి డీకే అరుణ గెలిచింది కాబట్టి ఆమెను ఆలోచన చేస్తా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మరి పురంధేశ్వరిని కూడా ఆలోచిస్తా ఉన్నారట. ఇక పలువురు మంత్రులు కూడా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాధినేతలకు ఆహ్వానం. హాజరు కానున్న చంద్రబాబు, నితీష్ తదితరులు. నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం. ఢిల్లీలో బాబు కొనసాగుతున్న మంతనాలు. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఎన్నికల కమిషనర్లు. ఎన్నికైన ఎంపీఓల జాబితా కూడా ఇక అందజేస్తా ఉన్నారు. బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్. నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి. పార్టీలో సీనియర్లు అయినందునే తక్షణమే ఢిల్లీకి రావాలంటూ కూడా మరి బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉన్నాడు. జేపీ నడ్డాను కూడా తీసేసి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరినైతే ఉన్నారో మరి ఆయన్ని కూడా నిర్వహించేటటువంటి ప్రక్రియ చేస్తా ఉన్నది. ఏమైనా కానీ కొత్త టీంపై కసరత్తు చేస్తా ఉన్నది బీజేపీ. కొత్త టీంపై కసరత్తులు చేస్తూ మరి ఇప్పుడు ఎవరెవరైతే కూటమిలో భాగంగా ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మరి అమిత్ షాని మార్చే అవకాశం ఉంది, అక్కడ నడ్డాని మార్చే అవకాశం ఉన్నది, తర్వాత నిర్మలా సీతారామన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కువగా కూడా మరి ఎవరెవరైతే కూటమిగా ఉన్నటువంటి టీడీపీ, జేడీయూలకు మాత్రానికి ఎక్కువ పదవులు కేటాయించే అవకాశం ఉన్నది కాబట్టి మరిగా ఏదేమైనా ఎల్లుండి సాయంత్రం అని అంటే 9వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణ స్వీకారం అయితే కొత్త టీంను మొత్తం కూడా కసరత్తు చేసుకొని ఎవరిని క్యాబినెట్లో తీసుకోవాలి, ఉన్న వాళ్ళని ఎవరు తొలగించాలి, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, యూపీలో మనం ఎందుకు ఓడిపోయినాం, అయోధ్య రామమందిరంలో ఎందుకు ఓడిపోయినాం, వీటన్నిటిని కూడా మరి ఎక్కువ శాతం ఆలోచన చేసుకొని ఈసారి మంత్రి పదవులు కానీ బాధ్యత ఇచ్చేటటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ చేపట్టిండు అనేటువంటి అంశం కూడా మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.